హలో గాయ్స్! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి 31st నైట్ వీడియో అనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా నేనైతే తొందరగా ఎర్లీగానే ముగ్గులు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాననమాట. అంటే మళ్ళీ మా పాప ఏడుస్తుంది, చిన్న పాప కదా అని చెప్పేసి ఇంకా తొందరగా అయితే ముగ్గులు పెట్టేసుకుందాము. ముగ్గులు పెట్టిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందుగానే మా ఆయన కలర్స్ అయితే తెచ్చారనమాట. ముందుగానే కలర్స్ ఎందుకు తెప్పించానంటే మేము ముందు వేద్దామా వద్దా అని అయితే అనుకున్నాను అనమాట. మాది జగన్ కాలనీ అనమాట. అయితే మాకు రోడ్లు ఇప్పటి వరకు లేవు. అది ఉంటుంది కదా కోరిబూడిద అంటారే, అదైతే వేసారనమాట రోడ్లు. కోరిబూడిదలో ఇంకా అది బ్లాక్గా ఉంటుంది కదా, కలర్స్ వేసినా కానీ ఏమీ కనిపించదు అని చెప్పేసి చాలా వరకు కలర్స్ వేయడం మానేద్దాము, ఇంకా జస్ట్ ముగ్గు వరకు పెట్టేసి వదిలేద్దామని అయితే అనుకున్నాం అనమాట అందరూ. కానీ ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఆ కోరిబూడిదంతా చీపురుతో పక్కగా అయితే నెట్టేసి ఇంకా ముగ్గు పెట్టి చూస్తే నీట్గా కనిపిస్తుంది. ఇంకా అలా అయితే మళ్ళీ అందరూ పెట్టుకుంటే మా పెద్ద పాప ఏడుస్తుంది, కలర్స్ కావాలని ఏడుస్తుంది అనమాట. ఎవరేది చూసినా అదే కావాలంటుంది. అందుకని చెప్పేసి ఒక 4 కలర్స్ తెమ్మంటే మా ఆయన అయితే తీసుకొచ్చారు. కలర్స్ కూడా ఎక్కువ కాదండి, 4 కలర్స్ తీసుకొచ్చారు. పింక్, గ్రీన్, ఇంకా బ్లూ, అలాగే వంగపూ కలర్ అంటారు కదా, ఇంకా అది స్కై బ్లూ, ఇంకా వంకాయ కలర్ అంటారు కదా బ్లూ, ఇంకా ఆ 4 కలర్స్ తెచ్చారనమాట. ఇంకా నేనైతే మా ఇంట్లో పసుపు ఉంటే అందులో కొద్దిగా మెత్తటి ఇసుక అయితే వేసి దాన్ని కూడా కలర్ కింద యాడ్ చేసి ఇంకా ముగ్గు ఇవాళ 6 కలర్స్ అయినాయి అనమాట. 6 కలర్స్తోని హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ విధంగా అయితే రాశానమాట. ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచిగానే అనిపించింది కదా, నాకైతే నచ్చింది. చాలా ఇబ్బంది పెట్టిందనమాట మా చిన్న పాప. అప్పటికి చాలా సతాయించింది నేను వేస్తానని చెప్పి. ఒక చోట అయితే గ్రీన్ కలర్ పోయింది కూడా, మీరు గమనించవచ్చు. ఒక దిక్కున అయితే కలర్ ఒక దిక్కున పోగడేసింది. ఇంకైతే గీతలు అయితే పెట్టేశానమాట. 7:30, 8 కల్లా ఇంకా ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఫారం కూడా అంటారు కదా అది, ఇంకా నార్మల్ చికెన్ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా ఫారం చికెన్ అలా తినలేము కదా అని చెప్పేసి ఇంకా అది వేసి చికెన్ పులావ్ అయితే చేశారనమాట. ఎప్పుడు లాగానే ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా బిర్యానీ ఇంగ్రీడియంట్స్, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, బంగాళదుంప ఇంక ఇవన్నీ వేసుకొని మనం యథాప్రకారంగా ఎలా చేసుకుంటామో అలాగే చేశానఅనమాట. కాకపోతే ఇందులో చికెన్ వేసేటప్పుడు మా ఇంట్లో కొన్ని ఫ్రాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ రోజు చెప్పాను కదా, ఆ రోజు లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నేను ఫ్రాన్స్తో ఫ్రైడ్ రైస్ చేశానమాట. లైవ్ చేసినప్పుడే చేశాను, లైవ్ చేస్తుండగా ఇంకా ఫ్రాన్స్ పీసెస్ కూడా అందులోనే వేసేసి ఇంకా చికెన్ అండ్ ఫ్రాన్స్ కలిపి పులావ్ చేశానమాట. అది టేస్ట్ అయితే ఎలా వస్తుందో ఏంటో అని చాలా భయపడ్డాను. ఇంకా ఆనియన్స్ ముక్కలు అవి మెత్తగా మగ్గిపోయిన తర్వాత అందులో ఇంకా చికెన్ అలాగే ఫ్రాన్స్ ముక్కలు కూడా వేసేసి బాగా దగ్గరికి అయితే ఎక్కువసేపు అయితే మగ్గించాలన్నమాట. ఎందుకంటే ఫారం చికెన్ గట్టిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు అయితే ఉడికించానమాట. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు అయితే ఫ్రై చేసి ఇంకా ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా ఇంకా అవన్నీ వేసుకొని కలుపుకున్నాను అనమాట. కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చిన తర్వాత 1 గ్లాస్ రైస్ అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంక ఈ లోపల మా పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తుందనమాట. చూస్తున్నారు కదా, డ్యాన్స్ వేస్తున్నారు. అది ఏ సినిమా సాంగ్, అది ఏ మూవీ సాంగ్ డ్యాన్స్ వేస్తుందో మీరు గెస్ట్ చేయొచ్చు. మా పెద్ద పాప వేసే స్టెప్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అది రీసెంట్గా వచ్చిన సాంగ్ అనమాట. మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఒకవైపు వంట చేస్తుంటే మా పిల్లలిద్దరూ డ్యాన్స్లు వేస్తున్నారనమాట. మా నాన్న అయితే డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా మామూలుగా వేయట్లేదనమాట. మా చిన్న పాప అయితే ఎగిరేస్తుంది. ఇంకా వాళ్ళు సాంగ్స్ వేస్తుంటే నేను ఇంకా వంట చేస్తున్నాను అనమాట. ఇంకా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత ముందుగా అయితే రైస్ వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇంకా తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున అయితే వేసేసుకున్నాను. కొద్దిగా తగ్గించే వేసానమాట. ఏమో నాకు భయం అనమాట, మళ్ళీ ఎక్కువగా వాటర్ ఒక్క చుక్క ఎక్కువైనా కూడా ఇంకా ముద్ద అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అంతా చూసుకొని తగినంత ఉప్పు అన్నీ వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటూ దాన్ని పైకి అయితే మార్చేసానమాట. ఇంకా మరొక పొయ్యి మీద అయితే ఇంకా చికెన్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. 2025 గురించి చెప్పాలంటే నాకు
బ్యాడ్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయండి. చెప్పాలంటే ఐ హోప్ 2026 ఈ ఇయర్‌లో అస్సలు ఉండకూడదనే అనుకుంటాను. అంతే కదండీ! లైఫ్ అంటేనే కష్టాలు, సుఖాలు అన్నట్టే ఉంటుంది. కానీ ఈ 25లో మాత్రం నాకు ఎక్కువ కష్టాలు ఎక్కువొచ్చినియి. అంటే చెప్పుకునే అంత కాదు. కానీ తెలిసిన వాళ్ళకి నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఏంటనేది. కానీ 26 మాత్రం అలా ఉండొద్దని అనుకుంటాను. ఇంకేదైనా ప్లస్ ఏమైనా ఉందంటే ఇంకా పిల్లలతో కొద్దిగా హ్యాపీనెస్ అలాంటిదే అనమాట. చాలా మట్టికి ఇబ్బందులే పడ్డామనమాట 25లో అయితే. ఈ ఇబ్బందుల వల్ల చాలా అంటే చాలా నష్టపోయాము. కానీ ఏమో ఎక్కడన్నా సరే మళ్ళీ పడినా లేస్తామనే ధైర్యంతో అయితే ముందుకు సాగిపోతూ ఉంటామనమాట అలాగే. ఎక్కువ చెప్పాలంటే మా ఆయన కంటే ఎక్కువ నేనే మోటివేషన్ కింద ఉంటాను. తనకి అసలు ఏం తెలీదు. ఏదైనా సరే నేనే సర్లే పోనీలే అన్నట్లు నేనే ఏదైనా టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా తీసుకుంటూ ఉంటానన్నమాట. సో, అలా 2025 అయితే కష్టాలు, సుఖాలు అని గడిచిపోతూ వచ్చింది. అలా అని కష్టాలు ఉండకుండా ఉండాలననే కాదు. జీవితం అంటే అంతే కదండీ! ఎప్పుడు కష్టాలే ఉండవు, ఎప్పుడు సుఖాలే ఉండవు. కష్టాలు, సుఖాలు ఉంటేనే జీవితం. ఇంకా 2026లో అయినా మరీ ఇన్ని కష్టాలు కాకుండా ఏదో అప్పుడప్పుడు అలా చుట్టంలో వచ్చిపోయే కష్టాలొస్తూ ఏదో అలా గడిచిపోవాలని అయితే కోరుకుంటాను. మీ అందరికీ కూడా 2026 మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. ఇంకా చికెన్ కర్రీ కూడా తొందరగా అయితే వండేస్తే మా పిల్లలైతే ఆకలేస్తుందనమాట. ఇప్పటికే 9:30 అలా అయిపోయింది. ఇంకా తొందరగా అయితే వంట అయిపోతే వాళ్ళకి పెట్టేసి ఇంక తినేసి పడుకోవాలి. న్యూ ఇయర్ ఇంకా టైం చాలా ఉంది. పిల్లలైతే గోల పెడేస్తున్నారు. వాళ్ళనైతే పడుకోబెట్టి అప్పుడు వీలుంటే అప్పుడు 12కి అలా లేయాలనమాట. ఫైనల్‌గా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నామండి. ప్రతి ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఇంక ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు నేనుగా ముగ్గులు పెట్టుకొని, నాకు నేనుగా వంట చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము. కానీ ఎప్పుడూ ఒకలాగా ఉండదు కదా! మరి మారాలి కదండీ! అందుకని చెప్పేసి అందుకే ఎర్లీగా కూడా ముగ్గులు స్టార్ట్ చేశాననమాట. మరోవైపు వంట చేయాలి, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి కదా ఒక్కదాన్నే అని చెప్పేసి. ఫైనల్‌గా అయితే ఇదండి ఈ యొక్క 31st సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి చూసి వెళ్ళిపోకుండా. బాయ్ అండి. థ్యాంక్ యూ.